ఈ సమావేశాల్లో ఎందుకంటే మేము కూడా శాసనసభ్యుడిగా పనిచేసి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అసలు ఏం చేశారయ్యా వీళ్ళు అని ఒకసారి చూశారు. ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారన్నా? యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. రోడ్లన్నీ ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న కుటుంబాలు మొదలుకొని అందరూ చితికిపోతున్నారు. జగన్ గారు పెట్టిన పథకాలని కాపీ కొట్టి అమ్మఒడిని తల్లి వందనం అన్నా కూడా తల్లికి వందనం అన్న దాంట్లో లబ్ధిదారులను కవర్ చేయట్లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు. రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. పోలవరంలోనేమో మీరు కట్టకముందే ఆ కట్టలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఏది చూసినా ఎక్కడ చూసినా సమస్యల మయంగా రాష్ట్రం కనబడుతుంది. దీని మీద ఏమైనా డిస్కస్ చేస్తారేమో అని అనుకున్నాం, కానీ ఇది ఏం డిస్కస్ చేయలేదు. కానీ వాళ్ళు ఏం డిస్కస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేయడం, చిరంజీవి గారిని లాక్కురావడం. దాంట్లోకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ ఇంతకుముందు నేను ఎప్పుడో మాట్లాడాను గత అసెంబ్లీలో, అది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అందరూ మళ్ళీ తిప్పుతున్నారు. ఆయనకి సెల్ఫ్ సర్టిఫికెట్ ఉంది. ఆయనకి సర్టిఫికెట్ ఉన్నవాడు ఏదైనా మాట్లాడచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు ఆయనకి ఆ పిచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు సర్టిఫికేట్. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళజోడు ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకు పెట్టుకుంటాం. ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే కళ్ళు అక్కడ ఉన్నాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడడం. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన ఎవడాడు చిరంజీవి అని చిరంజీవి గారిని అవమానం చేస్తాడు. జగన్ గారిని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో అంటున్నాడు. పచ్చకాలంలోడికి అందరూ పచ్చ కనబడతారని, నువ్వు సైకో కాబట్టి నీకు అలా కనబడతారేమో. మీరు మాట్లాడితే తప్పు కాదు. మీరు మాట్లాడిన ఎన్ని శ్రీరంగ నీతులు. ఎవడైనా ఎప్పుడైనా నోరు జారి చిన్న పదం మాట్లాడితే మాత్రం దాని గురించి మీ మీడియాలో పెద్ద పెద్ద డిస్కషన్లు పెడతారు. కామినేని శ్రీనివాస్ గారు ఆయన చాలా సీనియరు, మంత్రిగా పనిచేసిన ఆయన, వయసులో చాలా పెద్దవాడు. ఆయన భాష చూసారా మీరు ఎప్పుడన్నా? మొన్న మాట్లాడిన భాష విన్నారా? చిరంజీవి గారిని దీంట్లోకి లాక్ రావాల్సిన అవసరం ఏముంది కామినేనికి? ఆయనకి ఏదో అవమానం చేశారని చెప్తే చిరంజీవి గారు పెద్ద లెటర్ రాశారు. ఆ లెటర్తో నిజాలు నిలకడగా తెలుస్తాయనే ఒక నిజం ఇవాళ బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేయలేదు నన్ను, సినిమా రంగాన్ని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం ప్రచారం చేశారు? 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు అన్నట్టుగానే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేశారని ప్రచారం చేశారు. ఇవాళ ఆర్ నారాయణమూర్తి లాంటి నికార్సైన కళాకారుడు కూడా, హీరో కూడా బయటకు వచ్చి మమ్మల్ని గౌరవంగా చూశారు కానీ జగన్ గారు ఆ రోజు అవమానం చేయలేదని చెప్పారు. ఆయన బజారు భాషల్ని ఎలాగో బజార్లో మాట్లాడుతున్నారు, సభల్లో కూడా బజారు భాష మాట్లాడతారు. కామినేని శ్రీనివాస్ గారు లాంటి వయసు వచ్చిన నాయకుడు కూడా ఇలా ఏది పడితే అది మాట్లాడేసి, ఎవరిని పడితే అది కించపరిచేసి, ఎవరి మెప్పు కోసం మాట్లాడాడు ఆయన. పైగా ఆ సీట్లో, సభాపతి సీట్లో ఉన్న రఘురామకృష్ణరాజు గారి గురించి కూడా చులకన మాట్లాడుతున్నాడు. ఎవరు మెప్పు కోసం మాట్లాడాడు? నిన్న రికార్డింగ్లు తొలగించామంటున్నాడు. రికార్డింగ్లు తొలగించేస్తే మరి మా ఫోన్లో ఉన్న రీల్స్ ఎవరు తొలగిస్తాడు? మీరు తొలగిస్తారండి వచ్చి. ఆన్లైన్లో ఉన్న ఎవరు తొలగిస్తారు? ఆన్లైన్లో తిట్టేయడం, ఆఫ్లైన్లో కాళ్ళు కొట్టుకోవడం అలవాటు అయిపోయింది వీళ్ళందరికీ. మేము చెప్తున్నాం, పద్ధతి మార్చుకోండి. మీరే అధికార పక్షం, మీరే ప్రతిపక్షం కింద డబుల్ యాక్షన్ కదా ఇప్పుడు సినిమా.